ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్‌గా చేంజ్ అయిన తర్వాత ఫోన్‌పేలో ఏపీజీబీ అకౌంట్ లింక్ అవ్వట్లేదని చాలామంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. అలా ప్రాబ్లమ్ రావడానికి ఉన్న కొన్ని రీజన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. బ్యాంక్ అకౌంట్‌కి కేవైసీ అనేది అప్డేట్ అయ్యి ఉండాలి. కేవైసీ అప్డేట్ కాకపోయినా కూడా బ్యాంక్ అకౌంట్ ఫోన్‌పేకి లింక్ అవ్వదు. బ్యాంక్ అకౌంట్‌కి ఎస్ఎంఎస్ అలర్ట్స్ ఉండాలి. ఏదైనా ట్రాన్సాక్షన్ మనం చేసినప్పుడు బ్యాంక్ నుంచి ఎస్ఎంఎస్‌లు వస్తున్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. బ్యాంక్ అకౌంట్ ఫోన్‌పేకి లింక్ చేసుకోవడానికి 2 వేస్‌లో మనం ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకటి ఏటీఎం కార్డ్ యూజ్ చేసి చేసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి ఆధార్‌తో చేసుకోవచ్చు. ఏటీఎం కార్డ్‌తో మనం ఫోన్‌పేకి లింక్ చేసుకోవాలంటే ఏటీఎం కార్డ్ ఎక్స్‌పైరీ అయిపోకూడదు. ఆధార్‌తో ఫోన్‌పేకి లింక్ చేసుకోవాలి అంటే బ్యాంక్‌కి లింక్ అయిన ఫోన్ నెంబరు, ఆధార్ నెంబర్‌కి లింక్ అయిన ఫోన్ నెంబరు సేమ్ అయి ఉండాలి. అలా కాకుండా ఆధార్‌కి ఒక ఫోన్ నెంబరు, బ్యాంక్ అకౌంట్‌కి ఒక ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటే అలాంటి సిచ్యువేషన్‌లో కూడా ఫోన్‌పేకి బ్యాంక్ అకౌంట్ అనేది మనం లింక్ చేసుకోలేము. మొబైల్ నెంబరు ఒక కస్టమర్ ఐడీకి మాత్రమే లింక్ అయి ఉండాలి. అలా కాకుండా ఎక్కువ మందికి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉన్నా కూడా ఫోన్‌పేకి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేసుకోలేము. జాయింట్ అకౌంట్‌కి అసలు ఫోన్‌పే అనేది మనం చేసుకోలేము. ట్రాన్సాక్షన్ లిమిట్స్ చూద్దాము. రిజిస్ట్రేషన్ చేసుకున్న 1 or 3 డేస్ వరకు 5,000 వరకు మనం ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. కూలింగ్ పీరియడ్ 1 డే అయిపోయిన తర్వాత ఆటోమేటిక్‌గా 1,00,000 వరకు మనకి లిమిట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ట్రాన్సాక్షన్ లిమిట్ 25,000 వరకు మనం ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.